ఇదిగో చూసావా వాళ్ళ జంట ఎంత బాగుందో. చాలా బాగుంది. కళ్ళజోడు సరిగ్గా పెట్టుకొని చూసారా? జంట బాగుందట, అసహ్యంగా ఉంది. అంటే వీళ్ళు పిన్ని గారు చూడు ముచ్చటగా ఉంది కదూ. మా వాడి పక్కన అమ్మాయి ఎలా ఉంది? కోడలు వరుస అవుతుంది అక్కకి, కోడలు వరుస. శామ్, ఏంటిది? జస్ట్ కామెడీ. ఇజ్ ఇట్? ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఆఫీస్ నుంచి వస్తున్నా. ఓ యు గ్రేట్ చంద్ర. అమ్మ శాము, చంద్రతో పాటు నువ్వు కూడా దిబ్బరొట్టు తింటావా? అదే పిజ్జా తింటావా? పిజ్జా ఏంటమ్మా? కిట్టి పట్టిరా. ఇది కిట్టి పార్టీనా? పెద్దత్త భలే కామెడీ చేస్తుంది చంద్ర. ఎలాగైనా శామ్కి విషయం చెప్పాలి. శామ్, టెల్ మీ చంద్ర. అది కమ్ ఆన్ టెల్ మీ. చెప్పడానికి ఏముంది? దెన్ వై డిడ్ యు కాల్ మీ చంద్ర? జస్ట్ ఊరికే. ఊరికే ఇలా పిలుస్తారా? అంటే అది ఆ జంట ఎంత బాగుందో. అవునక్క, జంట చూస్తుంటే చూడముచ్చటగా ఉంది. ఈరోజు రేపు పిల్లలు గంటల కొద్దీ మాట్లాడుకుంటున్నారు. మరే ఏం మాట్లాడుకుంటారో ఏంటో అంతసేపు. లోగుట్టు ఆ పెరుమాళ్ళకే ఎరుక. ఇందులో కొత్తగా తెలుసుకోవాల్సిందే ఉంది. అది కాదు జయంతి. ఆ అంతా నాకు తెలుసు. ఇద్దరికి నిశ్చితార్థం ఎప్పుడనే కదా. త్వరలోనే నిశ్చితార్థం చేసేసి ఇద్దరికి జామ్ జామ్ అంటూ పెళ్లి చేసేస్తాను. అవునా? అయితే ముందే నిశ్చయం అయిపోయిందన్నమాట. అన్నమాట ఏంటి, ఉన్నమాటే. వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే పెద్దవాళ్ళగా మా బాధ్యత తీరిపోతుంది. అంటే ఆ ఇద్దరికి పెళ్లి నిశ్చయం అయిపోయిందన్నమాట. అయితే ఇకనే ఆ ఇద్దరికి పెళ్లి చేసేసి త్వరలో మాకు పప్పన్నం పెడతారన్నమాట. అందులో సందేహం ఏముంది పిన్ని గారు? ఒక పప్పన్నం ఏంటి, ఆ ఆవకాయ పిండి వంటలతో పెడతా భోజనం. ఏ చెల్లి, అంతే కదా? అక్క, ఏంటి నువ్వు అనేది? నేనేం తప్పుగా అన్నాను చెల్లి. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాను. వాళ్ళిద్దరికి పెళ్ళేంటి? ఏ తప్పా? వాళ్ళేదో తెలియక అడిగితే నువ్వు కూడా ఏంటక్క? శామ్ని సూర్య కనుక్కుంటున్నావని నీకు తెలిసిన విషయమే కదా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని మనం అనుకుంటే సరిపోతుందా చెల్లి? ఆహా, ఇంకెవరు అనుకోవాలమ్మా? శామ్ అనుకోవద్దు. తను అనుకునేదేంటి? సూర్యకి శామ్ అని ఎప్పుడో నిశ్చయం చేశాను. అలా అని నువ్వు అనుకుంటే సరిపోతుందా? ఆ మాట చెప్పాల్సింది శాము. తను చెప్పేదేంటి? ఏంటేంటి, తనే చెప్పాలి. శామ్ చెప్పింది కదా, మర్చిపోయావా? అమెరికాలో తను పెళ్లి చేసుకోబోయే అతన్ని ఆడపిల్లే ఒప్పుకోవాలని అంత వివరంగా చెప్పింది కదా. కాబట్టి శామ్ మనసులో ఎవరుంటే వాళ్ళతోనే పెళ్లి. అమ్మా, ఏంటిది? ఏంటి, ఏమైంది? ముందు నువ్వు నాతో రా. రా.
వచ్చిన పని అయింది కదా, వెళ్ళండి, వేరే పని చూసుకోండి ఇక. వెళ్తున్నాంలే. అబ్బా ఏంటే? అమ్మా నలుగురు ముందు ఎందుకు అలా మాట్లాడుతున్నావు? అది కాదే. అమ్మా ఇలా మాట్లాడితే తర్వాత అందరి ముందు నువ్వే చులకనైపోతావు. ఇందులో చులకనయ్యేది పలసనయ్యేది ఏముంది? ఉన్నమాటేగా అన్నాను. ఏది ఉన్నమాట? ఆ? శామ్ వదిన సూర్యని ఇష్టపడుతుందని నీకు తెలుసు కదా, తెలిసే కావాలని ఇలా మాట్లాడుతున్నావు. అది తప్పమ్మా. నీ మొహం, నీకేమీ తెలీదు. నువ్వేం మాట్లాడుకో. శ్యామ్ ఎవరిని పెళ్లి చేసుకుంటుందో అలాగే చూస్తూ ఉండు. నో, ఇది చాలా ఘోరమైన అన్యాయం శ్రీనివాస్ గారు. చంద్రాకో న్యాయం, నాకో న్యాయమా? ఏంటది? నేను సహించలేను, భరించలేను. సూర్య గారు, ఏంటి ఆవేశం? ఆవేశం కాదు శ్రీనివాస్ గారు, ఆక్రందన. మగవాళ్ళు రాకూడదన్న పెద్దమ్మ చంద్రని మాత్రం ఆ పార్టీలో ఎలా ఉండనిచ్చింది? సూర్య గారు, కూల్గా ఉండండి. నో, ఐ కాంట్ శ్రీనివాస్ గారు. ఈ విషయం ఇప్పుడే తేలాలి, తేల్చుకుంటాను. మీరండి, రండి. అది కాదమ్మా. చూడు, నీకంటే పెద్దదాన్ని, అమ్మని, అనుభవం ఉన్నదాన్ని చెప్తున్నాను. ఎప్పుడు ఏం చేయాలో నాకంటే ఎక్కువగా నీకు తెలియదు కదా, కాబట్టి ఏం జరుగుతుందో అలా చూస్తూ ఉండు. సూర్య ఏంటి మళ్ళీ చెడు? అమ్మా నేను ఉండవే. అమ్మా అమ్మ శామ్, ఇల్లరా తల్లి. జస్ట్ సెకండ్ చంద్ర. ఏం చిన్నత్త? ఇల్లరా. అమ్మ శామ్, నేను చెప్పాను కదమ్మా, ఎవరితో పడితే వాడితో ఎక్కువ మాట్లాడద్దని. సూర్య, మళ్ళీ నువ్వొచ్చావేంటి? అల్లుడు గారు, ఏంటండి ఇది? ఇది ఆడవాళ్ళ పార్టీ అని చెప్పాను కదా. వెళ్ళండి వెళ్ళండి. ఎందుకు వెళ్ళాలి? సూపర్ క్వశ్చన్. అది భలే అడిగావు. మేం వెళ్ళాం. మేం కూడా కిట్టి పార్టీలో చిట్టి చిట్టి అడుగులు వేస్తాం. ఇది ఆడవాళ్ళ పార్టీ. అయితే మరి చంద్ర ఎందుకున్నాడు ఇక్కడ? వాడంటే ఏంటక్క, ఏంటి వాడంటే? అడుగుతున్నారు కదా, చెప్పక్క మరి. చంద్ర అంటే చిన్నపిల్లడు. అయ్ బాబోయ్, అబ్బా చిన్నపిల్లడా? మరి చిన్నపిల్లడికి అప్పుడే పెళ్ళేంటమ్మా? ఏది ఏమైనా గాని మగవాళ్ళు ఈ పార్టీకి రావడానికి వీల్లేదు. అయితే చంద్ర ఉండొచ్చా? పెద్దత్త, నేను మాట్లాడొచ్చా? నువ్వు గట్టిగా చెప్పు శాము. ఏంటి ఇప్పుడు? మీరు కూడా ఈ పార్టీలో ఉండాలి, అంతే కదా? ఎస్ 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 ఎస్. సూర్య గారు, ఒక్కసారి చెప్తే సరిపోతుంది కదా. స్ట్రాంగ్ గా ఉంటుందని. అయితే ఓకే. సో మీ డిమాండ్స్ అంతే కదా? ఎన్నిసార్లు చెప్పాలి? ఇప్పుడు చెప్పింది అదే కదా, 3 సార్లు చెప్పాం. ఇప్పటికే 3 సార్లు చెప్పారు కదా సిస్టర్. ఓకే ఓకే. మీరు ఈ కిటీ పార్టీలో ఉండాలంటే ఉండాలంటే ఏం చేయాలి? శాము, ఏమంటున్నావు? నువ్వు ఉండు పెద్దత్త. చెప్పు, అలాగే చెప్పు. మీరు పార్టీలో ఉండాలంటే హెల్ప్ చేయాలి. హెల్ప్? ఎస్, హెల్ప్. వాట్ టైప్ ఆఫ్ హెల్ప్? ఏం చేయాలి? గెస్ట్లందరికీ, ఇంక్లూడింగ్ మాతో పాటు అందరికీ కూల్ డ్రింక్స్ ఎట్సెట్రా 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 సప్లై చేయాలి. ఏంటి? యు మీన్ సర్వీస్? ఎస్. నో, ఐ కాంట్. సర్వింగే కదా, చేస్తే పోలా. శ్రీనివాస్ గారు, ఏంటి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తున్నారు? ఇప్పుడు మీరు ఈ ఇంటి కల్లుడు, అది గుర్తుంచుకోండి. అయితే నేను కూడా ఒప్పుకోను. ఒప్పుకోకపోతే గోగో, లీవ్ దిస్ ప్లేస్. శామ్, ఇంకో మార్గం లేదా? లేదంటున్నారు కదా శ్రీనివాస్ గారు, లేదంటున్నారు కదా. రండి శ్రీనివాస్ గారు, సర్వింగ్ అంటే సర్వింగ్. ఐ కాంట్. శ్రీనివాస్ గారు, మీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు, మనం వెళ్దాం. శ్రీనివాస్ గారు, నాకు డౌట్. ఏంటి? మరి ఇప్పుడు చంద్రమ్మతో ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకుంటాడు? నేను లాక్కొచ్చేస్తానుగా. అదే కదా. నానా సూర్య, చంద్ర, నువ్వు ఇక్కడ ఉండడం అవసరమా? అల్లుడు గారు, అది చంద్ర, ఇట్రా.
నీతో పనుంది. చెప్పేది వినండి, ఇక్కడే ఉంటాడులే. రా చంద్ర. ఆడవాడు పార్టీలు చంద్ర, ఎందుకు రా, వెళ్ళు నాన్న, రా. వెళ్ళు. చంద్ర. బావగారు పిలుస్తున్నారు, వెళ్ళు. బావగారికి సాయం చేయి. తను ఇక్కడ ఉంటాడేమో అనుకున్నాను. ఏ హెల్ప్ చేయొచ్చు కదా, పెద్ద బిల్డప్. హెల్ప్ చేస్తూ ఇక్కడే ఉండొచ్చుగా. ఏదో ఒకటి పెద్దదికి చెప్పి కవర్ చేద్దాం అనుకుంటే ఈయనేమో బిల్డప్కి పోయి హ్మ్, నేను సర్వ్ చేయను, ఐ డోంట్ అని వెళ్ళిపోయాడు. ఛీ, పార్టీ అంతా బోర్ కొడుతుంది. సాముదినా, పార్టీ అక్కడ జరుగుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? పద్మావతినా, వాట్ ఇస్ దిస్? ఇది ఇది కిటీ పార్టీనా? ఐ హావ్ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ కిటీ పార్టీ. సో మచ్ బోరింగ్. సాముదినా, అంతా పెద్దవాళ్ళు కదా, ఇలానే ఉంటుంది. ఇలా ఉండక ఇంకెలా ఉంటుంది? అయితే మాత్రం వీ హ్యావ్ టు డూ సంథింగ్ స్పెషల్ కదా. సంథింగ్ స్పెషల్ చెయ్యాలా? అదేదో నువ్వే చెప్పొచ్చుగా మరి. అమ్మ, శాము, పద్మ, ఒక పక్క నేను కిటీ పార్టీ ఇంత ఘనంగా చేస్తుంటే మీరిద్దరేంటి అంత నీరసంగా ఉన్నారు? అలా చూడండి, అందరూ పిజ్జాల్లో ఆవకాయ వేసుకొని ఆవురావురమని లొట్టలేసుకుంటూ తింటున్నారు. అయ్యో పెద్దత్త, కిటీ పార్టీ అంటే ఇలా కాదు. మరి ఎలాగమ్మా? అది అలా ప్రశ్నిస్తావేంటక్క? మనకి తెలియని విషయాలు ఏవైనా ఉంటే తెలుసుకొని అప్పుడు ఇలాంటి పార్టీలు ఏర్పాటు చేయాలి. చెల్లి, ఈ మాట ఏదో ముందే చెప్పకుండా ఇలా మధ్యలో వచ్చి ఉచిత సలహాలు ఇవ్వడం ఎందుకు? అదేదో సామెత చెప్పినట్టు. ఆ సామెత ఏదో చెప్పొచ్చుగా. హా, ఇప్పుడు తీరికలేదులే కానీ ముందు ఆ, అమ్మ శాము, ఏం చేద్దాం నువ్వే చెప్పమ్మా. ఆ, అలా అడిగావు, బాగుందమ్మా. సాముదినా, ఇది మన స్టైల్లో చెప్పు, ఏం చేద్దాము? ఉండు పద్మావతినా. సింగింగ్ అండ్ డాన్సింగ్. అక్క, శామ్ ఏం చెప్పిందంటే ఆ, నాకు అర్థమైందిలే చెల్లి. ఆ, కిట్టి పార్టీ అంటే ఆట పాట ఉండాలి అంటారు. ఎగ్జాక్ట్లీ పెద్దత్త. ఇప్పుడు చూడు నా సామిరంగా, అందరూ పిజ్జాలో ఆవకాయ గోంగూర నంజుకొని బాగా తినడం అయిపోతే ఇటు రండి, రండి రండి రండి. అబ్బా రండి ఒకసారి. అమ్మ శాము, మనోళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు ఏం చేద్దాం? పెద్దత్త, చెప్పాను కదా, ఆడాలి పాడాలి అంతే. ఓ పిన్ని గారు, చూసారు కదా, అమెరికా అమ్మాయి అడిగిందిగా, ఇక తగులుకోండి. చెల్లి తగులుకో. ఆ తర్వాత ఏమైనాదంటే, ఏమైందే తల్లి? ఓ రకంటితో చూసినాడమ్మా తందానా దేవనందనానా, చూపులతో బాణమేసినాడమ్మా తందానా దేవనందనానా, చూపులతో గాలమేసినాడమ్మా తందానా దేవనందనానా, పూల బాణమే వేసినాడమ్మా తందానా దేవనందనానా, కళ్ళు కళ్ళు కలిసిపోయినమ్మా.
తందానా దేవనందనానా మెల్లమెల్లగా ముందుకెళ్ళినాడే తందానా దేవనందనానా నడుముపై చెయ్యి వేసినాడమ్మా తందానా దేవనందనానా తన్మయంతో ఉండిపోయేనమ్మా తందానా దేవనందనానా. స్టాప్ ఇట్. వద్దు, సాంగ్స్ వద్దు పద్మావతినా. అవునవును, ఈ పాటలేవి వద్దు. వద్దు. మరేం చేద్దాం శాము? ఏదైనా గేమ్ ఆడదాం. ఏం గేమ్ ఆడదామమ్మా? ఎస్, లెట్స్ ప్లే మ్యూజికల్ చైర్స్. ఓకే. పదండి పదండి. ఏంటి శ్రీనివాస్ గారు ఈ టైంలో షేవింగ్ చేసుకున్నారు? పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్తూ జమ్మి చెట్టు మీద తమ తమ అస్త్రశస్త్రాలని దాచి ఉంచారు. అది తెలుసు కదా? ఇప్పుడు ఆ కథ ఎందుకండి? ప్రేమ కదా కంచికి చేరాలి కదా. ఏంటి మీరనేది? ఏముంది, కాసేపట్లో మనం స్త్రీ పాత్ర వేస్తున్నాం. చిచి, మనం ఆడవేషాలు ఎటువంటండి? హలో సూర్య గారు, నేను ఈ వేషాలు వేసే మీ అక్క పద్మని నాదాన్ని చేసుకున్నాను. కావచ్చండి, నా వల్ల కాదు. బట్ ఐ డోంట్ లైక్. తప్పు లేదు సూర్య గారు, ఏం చేసినా ప్రేమ సాధన కోసమే కదా, ప్రియురాలి చెంతకు చేరడం కోసమే కదా. దానికింత దిగజారటం అవసరం అండి? అలా అనుకుంటే అసలు ప్రేమ జోలికి వెళ్ళకూడదు, ప్రేమలో దిగకూడదు. ప్రేమకి దీనికి ఎలాంటి సంబంధం లేదండి. అది తప్పు శ్రీనివాస్ గారు. తప్పు లేదు సూర్య గారు, ఆడవాళ్ళంతా కలిసి మనల్ని పార్టీలోకి రానివ్వలేరు కదా. వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే ఇదే మార్గం. బుద్ధిగా నా మాట వినండి. నో అండి, నా వల్ల కాదు. మీ ఇష్టం అండి, నేను మాత్రం నా పద్మ కోసం వేషం కట్టే తీరుతాను. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. అది ఎంత మధురమైనా సరే నేను ఆ వేషం వెయ్యను వెయ్యను వెయ్యను. శ్రీనివాస్ గారు, సూర్య గారు పదండి. శ్రీనివాస్ గారు, ఇది పద్ధతిగా లేదండి, వద్దండి. పద్ధతి ప్రకారం వెళ్తే ప్రియురాల్ని అట్రాక్ట్ చేయడం కష్టమండి, రండి. అది కాదు శ్రీనివాస్ గారు, మన వేషాలు బయట పెడితే పరువు పోతుందండి, మన మేల్ ఇమేజ్ దెబ్బతింటుందండి. ఏం కాదు, సీనియర్ గా చెప్తున్నా. లవ్ గేజ్ పెరిగేది ఇలాంటి సందర్భాల్లోనే. ప్రేమ కోసం ఎన్నో వేషాలు వేసిన అనుభవంతో చెప్తున్నాను, రండి. తప్పదంటారా? రండి సూర్య గారు. సరే పదండి. ఆగండి ఆగండి, నడక మార్చండి. అదొకటి ఉంది కదా, ఆగండి, ట్రై చేస్తాను. చూడండి. అయ్యయ్యో, ఇలా కాదండి, ఇలా నడిస్తే అనుమానం వస్తుందండి. అలా కాదండి, ఇలా ఇలా నడవాలండి. మీరు భలే నడుస్తున్నారండి. నడవండి సూర్య గారు. ప్రాక్టీస్. ఇప్పుడు చూడండి. అది అది అదిరిపోయింది. ఇలా కంటిన్యూ చేయండి. పదండి. థ్యాంక్ యూ అండి. పదండి. ఆగండి ఆగండి, ముసుగు వేయండి. అబ్బా శ్రీనివాస్ గారు, గాలి ఆడలేదండి. అబ్బా, గాలి ఆడకపోయినా పర్వాలేదండి, పదండి. రండి సూర్య గారు. ఓకే ఓకే ఓకే, నౌ ఎవ్రీవన్ లిసన్ టు మీ. వినక్క, ఇప్పుడు మ్యూజికల్ చైర్స్ గేమ్ స్టార్ట్ అవుతుంది.
గేమ్ రూల్స్ అందరికీ తెలుసు కదా? తెలీదు 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 తెలీదు. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దిస్ టు యూ. ఇప్పుడు మ్యూజిక్ స్టార్ట్ అవ్వగానే అందరూ ఈ చైర్స్ చుట్టూ పరిగెత్తాలి. మ్యూజిక్ స్టాప్ అవ్వగానే అందరూ కూర్చోవాలి. ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళు గేమ్ నుంచి అవుట్. అలాగే ఒకరు అవుట్ అవ్వగానే ఒక చైర్ తీసేస్తారు. అలా ఒక్కొక్కళ్ళు ఓడిపోతూ ఒక్కొక్క చైర్ తీస్తూ ఉండగా చివరికి ఒక్కటే ఒక చైర్ మిగులుతుంది. ఆ చైర్ ని ఎవరు ఆక్యుపై చేస్తారో దే గోనా బి ద విన్నర్. నేనే గెలుస్తాను. Now let's start the game. Are you all ready? అందరూ ముందుకు రండి. ఆగండి ఆగండి ఆగండి